హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, కాణిపాకం లేదంటే జూ పార్క్కి ప్లాన్ చేసుకుంటాం నెక్స్ట్ డే అని. మొత్తానికైతే జూ పార్క్కే వచ్చేసినాం అన్నమాట. జూ పార్కే కదా, ఏముంటుందిలే అనుకోకండి. తిరుపతి జూ పార్క్ చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఎంతో డబ్బులు పెట్టి జంగిల్ సఫారీలు చేస్తాం కదా, అలాంటి వైల్డ్ లైఫ్ సఫారీ ఇక్కడ ఉంది. లయన్ సఫారీ చూడాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా లయన్ సఫారీ కూడా ఈ జూలోనే చేసేయచ్చు. తెలిసిన వాళ్ళకు ఓకే, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. సఫారీ అంటే లయన్స్ ఉండే ప్లేస్కి, వాటి దగ్గరికి మనల్ని వెహికల్లో తీసుకెళ్తారు. ఆ వెహికల్ని లయన్స్ని చూసే విధంగా జాలి జాలిగా ఉంటుంది. ఈ వెహికల్ని క్యాంటర్స్ అంటారు. ఈ క్యాంటర్స్ గీంటర్స్ ఏంది కానీ మనం బస్సు లేదంటే వ్యాన్ అంటే అయిపోతుంది. వాటన్నింటినీ జూలో చూద్దాం. ప్రజెంట్ మేమైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇంకా తొందరగా లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి అన్నది తొందరగా చూసేద్దాం. రాగానే ముందుగా ఇక్కడ ఒక పెద్ద కోతి ఉందండి. కోతి జాతికి చెందిన పెద్దదన్నమాట. దీని పేరు బబూన్ అంటారంట. చూడండి ఎలా కూర్చుందో, ఏదో మక్కసేలో మంచం మీద మనిషి కూర్చున్నట్టు కూర్చుంది. ఇక ఇవన్నీ మనకు తెలిసిన కోతి జాతులు అన్నట్టు. వీటికి సపరేట్గా ఉయ్యాలలు కట్టిర్రు చూడండి. వీటికి ఉన్న చెట్లు జరిపోవన్నట్టు ఇంకా టైర్లతో ఉయ్యాలలు కట్టి పందిర్లు వేసి పెట్టిర్రు. అది చూడండి నీళ్లతో ఎట్లా ఆడుకుంటుంది. ఇక్కడున్న కోతి చేష్టలే. ఈ మధ్య వీటిని జూలో చూడాల్సిన పని ఏం లేదండి. మనుషులతో పాటు మనుషులు ఎంతమంది ఉన్నారో కోతులు కూడా అంతే మంది తయారవుతుంది ఊళ్ళల్లో. ఈ జూ టైమింగ్స్ చెప్పలేదు అండి. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 5:30 వరకు క్లోజ్ చేస్తారంట. అలాగే టికెట్ రేట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, చిన్నపిల్లలకైతే 30 రూపీస్ అండి. అలాగే ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం మాత్రం క్లోజ్ ఉంటుంది జూ పార్క్. అంటే క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా, సో మంగళవారం నాడు క్లోజ్ అన్నట్టు, హాలిడే. ఇక్కడ చూడండి, జూ పార్క్ ఇన్ఫర్మేషన్ అని ఒక బ్లూ ప్రింట్ లాంటిది పెట్టారు. దీంట్లో మనం ఎటువైపు వెళ్తే ఏమొస్తాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ మెన్షన్ చేశారు. ఇది చూసుకుంటే మనకు కాస్త ఈజీ అవుతుంది చూడడం అనేది. ఇక్కడ ఆకుల పైన చూడండి చక్కగా డిజైన్ చేసి మరీ రాసిండు. ఎటు వెళ్తే ఏమొస్తుంది, ఏమేమి ఉన్నాయి అన్నది కూడా దీని మీద మెన్షన్ చేసిండు. ఇవి చూడండి నల్ల హంసలట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను బ్లాక్ స్వాన్స్ అనేవి. వైట్ ఉంటాయని తెలుసు కానీ నల్లటివి కూడా ఉంటాయని ఇప్పుడే చూస్తున్నాను నేనైతే. ఇవి 40 సంవత్సరాల వరకు కూడా బతుకుతాయంట. మంచిగా ఆడుకుంటున్నాయి వాటర్లో. ఈ బ్లాక్ తో పాటే వైట్ కూడా అయితే నలుపు తెలుపు ఒకే దగ్గర చూస్తుంది అందరూ. స్పాటెడ్ డీర్ అంటే చుక్కలు ఉంటాయి కదా వాటి మీద, అవి అన్నట్టు. అక్కడ ఎక్కడో దూరంగా ఉన్నాయి. అవి ఎక్కువగానే ఉన్నాయి కానీ దూరం ఉండుట్లో సరిగ్గా కనిపిస్తలేవు. అవి ఆడుకుంటూ ఇటు వచ్చినప్పుడు అయితే కనిపిస్తాయి. మనకు అప్పుడప్పుడు తిరుపతి నుండి కిందికి దిగొస్తున్నప్పుడు కూడా కొన్ని జింకలు కనిపిస్తాయండి, కానీ అవి ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఒకసారి కనిపించినాయి మాకు. మా కోతులు జూని చూడడం ఫస్ట్ టైం కాబట్టి అన్నింటిని ఇంట్రెస్ట్గా చూస్తుండ్రు. చూడండి ఎలా చూస్తున్నారు. దీని పేరు చూడండి, తెలుగులో వెరైటీగానే ఉంది, ఇంగ్లీష్లో వెరైటీగానే ఉంది. కనిపియట సాంబార్ డీరట. అన్నీ మంచిగా పండుకున్నాయి అక్కడ దూరంగా. గుంపులుగా బాగానే ఉన్నాయి కానీ దూరంగా వండుకున్నాయి. అవి కూడా చెట్ల కింద దాదాపు అన్ని పండుకొనే ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఏం పేరు అటు పేరు? బొమ్మ లెక్క లేదు అసలు, నిజంగా బొమ్మలాగానే ఉంది కానీ పాపం పక్కగా అయిపోయింది. నెమలు కోళ్ళు అన్ని ఇటు సైడ్ ఉన్నట్టున్నాయి. కోళ్ళు చూద్దాం. వైట్ కలర్ పీకాక్ అన్నమాట. ఇంకా దానంత కలర్ఫుల్ ఏం లేదండి. నెమలు అంటేనే అందం కదా కలర్గా. ఇది కూడా బాగానే ఉంది కానీ ఇది మనకు బయట ఎక్కడ కనిపించదు. పొలాల సైడ్ అటు వెళ్ళిందంటే అలా నెమలు చాలా కనిపిస్తాయి. ఇది సాధారణ కలర్గా కనిపిస్తుంది కానీ మనకి పొలాలలో అక్కడిక్కడ ఆ నెమలు అన్నమాట. ఇదైతే ఎంత బాగుంటుంది కలర్ఫుల్గా. నెమళ్ళని చూసినా కానీ ఇలా పురువిప్పుకున్న నెమల్ని ఫస్ట్ టైం చూస్తున్నాండి. చూడండి ఎంత పెద్దగా, అది ఓపెన్ చేస్తే గొడుగులాగా ఎంత పెద్దగా వచ్చిందో కలర్గా. అందుకే ఈ నెమలి ఏదైనా వైట్ కలర్ దానికైనా ఇది ఎంత బాగా కనిపిస్తుంది కదా, ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇంకా సరే ఇటు సైడ్ తిరిగితే బాగుంటుంది, ఫేస్ అంతా కూడా పడుతుంది. ఈ జాలి అంతా పెట్టుట్లో అసలు క్లియర్గా కనిపిస్తలేదు. జాలి లేకపోతే బాగుంటుంది, ఇంకా మంచిగా కనిపిస్తుంది. కొంచెం తిరిగి ఫ్రంట్ సైడ్ నుండి ఎంత మంచిగా కనిపిస్తుంది.
నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. వర్షం పడితేనే ఇట్లా పులివిప్పుకుంటుంది అంటారు కానీ అది దానికి వర్షం లేకపోయినా మా కోసమే కావచ్చు అలా చూసి డ్యాన్స్ చేస్తుంది. దీని ఎక్కడ పీసెంట్ అంటే ఏదో కోడి జాతి. ఊళ్ళల్లో ఇట్లాంటివి కూడా ఉన్నాయి. నేను ఇట్లా నెక్కు చుట్టూ రౌండ్గా కొన్నేమో తెల్ల రౌండ్ కొన్నేమో రెడ్ కలర్ రౌండ్ ఉంటాయి. అది అక్కడ ఎక్కడనో తింటున్నట్టుంది. ఒక్కటే ఉన్నట్టుంది పాపం. ఇంకా పడుకొని చల్లగా వండుకొని చూస్తుంది. ఇక్కడ అన్ని బాహుబలి దున్నలు ఉన్నాయి చూడండి ఎంత పెద్ద ఉందో. అది ఇంతకుముందు అక్కడ బొమ్మ ఉంది కదా అది బక్కగా ఉన్నట్టుంది. పిల్లగాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పచ్చు, మీరు తినకపోతే అట్లుంటారు తింటే ఇట్లుంటారా, ఇంత లావు ఉంది. చిన్న పిల్ల కూడా ఉన్నట్టుంది అక్కడ నడుస్తూ తిరుగుతుంది. ఏవో మనబోతులంట చూడడానికి గ్రే కలర్ ఆవులు ఉన్నట్టున్నాయి. ఇంకా పచ్చగా డేసులు తింటున్నాయి ప్రశాంతంగా. ఇక్కడ జింకలు అడవి దున్నలు కలిసి ఆడుకుంటున్నాయి. అందులో చూడండి చిన్న చిన్న జింక పిల్లలు ఉన్నాయి, మంచిగా ఆడుకుంటున్నాయి అన్ని. ఇక్కడ మళ్ళీ ఒకటి ఇక్కడ చెట్టు లాంటిది పెట్టింది చూడండి. ఇక్కడ ఈ ఏరియాకి దగ్గరలో ఏమేమి ఉన్నాయి అన్నది ఈ ఆకుల మీద రాసింది. సఫారీ టికెట్ కౌంటర్. మనకి సఫారీ కోసం టికెట్ ముందు ఇవ్వరు, ఇక్కడనే తీసుకోవాలి. చూడండి రేటు కూడా పెట్టిండు. పెద్దోళ్ళకైతే 50 రూపాయలు, చిన్న పిల్లగాళ్ళకైతే 30 రూపాయలు. అది 9 years బిలో ఉంటేనండి. చూడండి అక్కడ పెట్టింది కదా, 3 ఏళ్ల నుండి 9 సంవత్సరాల పిల్లలకైతే 30 రూపాయలు, అంతకన్నా పెద్దోళ్ళకైతే సేమ్ మనలాగానే 50 రూపీస్ అనమాట. నేను అప్పటి నుండి లయన్ సఫారీ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. లయన్ సఫారీ పోవాలంటే ఇట్లా ఎక్కడికక్కడ గేట్లు ఉంటాయండి. ఆ గేట్లు ఓపెన్ చేస్తేనే అటు వైపు బస్సు అనేది వెళ్తుంది. ఒకటి పోయి వస్తుంది ఆల్రెడీ. అది ఇటు వచ్చిన తర్వాత ఈ వెహికల్ అటు వెళ్తుంది. ఆ మాత్రం ఉండాలండి, లేకపోతే ఏ లైన్ బయటకు వచ్చేసిందంటే ఇంకా అంతే సంగతి. అలా లైన్ ఉన్న ఏరియాలోకి వెళ్తుంది. చూడాలి ఎంత దగ్గరకి ఎన్ని కనిపిస్తాయి అన్నది. చూడండి ఎలా నడుస్తుందో. ఇంత దగ్గర నుండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు సింహాన్ని చూడటమే ఫస్ట్ టైం అంటే ఇంత దగ్గర నుండి. ఇదివరకు ఎప్పుడు నేను జూ పార్క్ కూడా పోలేదు, ఎవరం కూడా పోలేదు. చూడండి అది ఎలా నడుస్తుందో. అందుకే దాన్ని కింగ్ అంటారు కదా, లయన్ కింగ్. జూలు అది ఎంత బాగుందో, అటు ఇటు తిరుగుతుంది, వాకింగ్ అన్నమాట. చూడండి అది ఎట్లా చూస్తుంది. ఒకసారి ఇటు సైడ్ చూస్తే బాగుండు కానీ డైరెక్ట్ ఇటు సైడ్ చూస్తలేదు, అటు ఇటు నడుచుకుంటుంది. ఇక్కడ ఒకటి పడుకుని ఉంది, తినేసి పడుకున్నట్టుంది. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి లయన్స్, ఫీమేల్ లయన్స్ అన్నమాట ఇవి. ఇంతకు ముందు అక్కడ మనకు అంత జూలు ఉంది కదా అది మేల్, ఇవి ఫీమేల్స్. దాదాపు అన్ని పడుకొని ఉంటున్నాయి. అంత యాక్టివ్ ఉన్నట్టు ఏ యానిమల్ కూడా అంత యాక్టివ్ ఉన్నట్టు లేదు. మరి టైం అనో లేదంటే ఫుడ్ పెట్టింటో ఫుడ్ తినేసి అట్లా కొంచెం పడుకున్నాయో కానీ అన్ని కూడా పడుకొని ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ. చూడండి అలా నిమ్మలంగా పడుకొని మంచిగా చూసుకుంటున్నాయి ఒకటికొకటి. కొంచెం యాక్టివ్ ఉండి అటు ఇటు చూస్తూ అరుస్తాయి కదా గర్జించినట్టుగా, అట్లా ఉంటే బాగుండేది. కానీ అట్లా లేవు, అన్ని కూడా రెస్ట్ ఉన్నాయి. ఏదోలేండి వచ్చినందుకు ఇంత దగ్గరగా కనిపించినాయి అదే చాలు. కరవడాలు అంటే అన్ని మనం అనుకున్నట్టు జరిగాయి కదా, కనిపించిందే హ్యాపీ. అంటే ఇంకా ఇవి చూపించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు వెహికల్ అయితే. ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడం. వచ్చినందుకు మంచిగానే కనిపించినాయి లేండి. ఏదో వైట్ కొక్కట తెల్ల నెమలిలాగా తెల్ల చిలుక ఉన్నట్టుంది. అయినా చిలుకల్లో చాలా కలర్స్ ఉంటాయని తెలుసు, ఇది తెల్ల చిలుక అన్నమాట. తల కిందలుగా వేలాడి ఆడుకుంటుంది. అది ఆఫ్రికన్ గ్రే కలర్ ప్యారెట్, ఆఫ్రికా బూడిద రంగు చిలుక అన్నట్టు. చూడండి అంత బూడిద రంగులో ఉంది. ఒక పైన బ్లాక్ రెడ్ ఉంది, డిఫరెంట్ గా బాగానే ఉంది. ఇది మనకు రెగ్యులర్ గా కనిపించే చిలుకల్లా ఉన్నాయి అన్నమాట. అవే అలా ఉన్నాయని కాదు, అవే చిలుకలు. మాకైతే ఇంటి దగ్గర జామ చెట్టు ఉందండి, జామ చెట్టు నిండా చిలుకలే ఉంటాయి. ఇవి వాటిని కొట్టలే కదైపోతారు, అసలు సగం అవే తినేస్తాయి. ఇక్కడ ఎరుపు తల చిలుకలు అంట. ఈ చిలుకల్లో ఉన్న బర్డ్స్ లో సగం ఈ చిలుకల రకాలే ఉన్నాయండి. అన్ని కూడా చాలా బాగున్నాయి. చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఇంకా పాములు అవి ముందు ఉన్నాయంట. చూడాలి. కానీ తిరుపతి వచ్చినప్పుడు మాత్రం ఒక్క రోజు వీలు చేసుకొని తప్పకుండా మీ పిల్లలకి చూపించండి, చాలా బాగుంది. పైడ్ కాకటీలు, ఇవి ఒక రకం బర్డ్స్ అండి. ఇవి కూడా చిలుకల్లానే ఉన్నాయి చూస్తుంటే, కానీ కొంచెం అందులో వేరే టైప్ అన్నమాట. కలర్గా ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్నగా జుట్టు పైన హెయిర్ లాగా ఇలా జుట్టు లాగా లేస్తుంది వాటికి. ప్రోటీనో కాక్టైల్ అట. ఈ పేర్లు పలకడానికి కొత్తనే ఉన్నాయి, పక్షులు చూడడానికి కొత్తనే ఉన్నాయి. ఈ వైట్ ఎల్లో అలా ఐస్ కాస్త రెడ్గా ఉన్నట్టున్నాయి. ఇది ఒకటి దగ్గరగా ఉంది. ఇది ఉయ్యాలలు కట్టిందండి కర్రలతోని, మంచిగా ఆడుకుంటున్నాయి వాటి మీద.
ఇక్కడ ఇంకొక రకం పక్షులు ఉన్నాయి. వీటి పేరు ఏంటంటే ఫిషర్స్ లవ్ బర్డ్స్ అంట. లవ్ బర్డ్స్ చూడండి, లవ్ బర్డ్స్ అంటే వాటి బొమ్మలు కూడా ఎట్లా వేసిండ్రో రెండు రెండు అన్నట్టు కలర్ఫుల్ గా బాగున్నాయి. ఇవి కూడా చూడండి, వాటికి మా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అబట రెండే ఉంటాయి అట, ఇద్దరు ఉంటారు అట, ఇంకా రెండు కాదు. లివింగ్స్టన్ టొరాకో అంట. ఇదంతా కొంచెం నలుపు రంగులో ఉంది కానీ చూడడానికి అది చాలా బాగుంది. చూడండి, దానిపైన జుట్టు ఇలా పైకి లేచినట్టుగా ఉంది. ఇవి ఎక్కువగా లేనట్టున్నాయి, కొన్నే ఉన్నాయి. అయినా చాలా రకాలు ఉన్నాయి అండి. ఎంత తిరిగినా అసలు అయిపోయేలా లేదు, అంత పెద్దగా ఉంది ఇది. కారు ఉన్న వాళ్ళకైతే కార్ని కూడా లోపలికి తెచ్చుకోవచ్చు అండి. కారుకు డబ్బులు కట్టించుకొని లోపలికి పంపిస్తారంట. అలాగే సైకిళ్ళు, స్కూటీలు కూడా రెంట్కి ఇస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి, వాటిలో కూర్చొని కూడా అంతా తిరుగుతూ చూడవచ్చు. మేమైతే నడుచుకుంటూనే తిరుగుతున్నాం. నడవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఆ విధంగా తిరగొచ్చు అనమాట. చూడండి అయితే కలర్ ఎంత బాగున్నాయో, సూర్యకాంతి చిలుకలు అంట. 3-4 కలర్లు కలిసి ఉన్నాయి. పెద్ద పాప అందుకోవడానికి ట్రై చేస్తుంది కానీ పాప అది అందట్లేదు. జాగ్వర్ అక్కడ పడుకుంది చూడండి, బల్ల పైన. ఎంత జూమ్ చేసినా దగ్గరగా అనిపించట్లేదు, పడుకుంది. చాలా పెద్దగా ఉంది కానీ పడుకుని పోయింది. చెప్తున్నాను కదా, అన్నీ ఉన్నాయి కానీ అదే కొంచెం డిసప్పాయింట్మెంట్. అవన్నీ యాక్టివ్గా తిరిగితే బాగుండేది కానీ పడుకుంటుంది. ఇది చిరుత పొడి, ఇది కూడా వండుకుని పోయింది కానీ ఫేస్ ఇటు సైడ్ ఉందిలేండి, అది ఒక హ్యాపీ. ఇవన్నిటిని దగ్గర నుండి చూస్తే అసలు భలే అనిపిస్తుంది. చూడండి అది ఎలా చూస్తుందో, లేస్తుంది. ఇలా తిరిగితే మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, వచ్చినందుకు చూసినాం అనిపిస్తుంది. అలా పడుకుని ఉంటే అంత సాటిస్ఫైయింగ్ ఉండదు అన్నట్టు. పాపం దాని తోకకి ఏమైందో కట్ చేసినట్టున్నాడు, అటు ఇటు తిరుగుతుంది. ఇది కూడా ఒక్కటే ఉన్నట్టుంది. చూడండి లావుగా భలే ఉంది, అది ఏదో పని మీద పోతుంది పాపం. అక్కడ పెద్ద పులి చూడండి దూరంగా వండుకొని ఉంది, అది కూడా నడిస్తే బాగుంది. ఏదైనా పెద్ద పులిని అది చూస్తే కూడా అదొక రకం ఫీలింగ్ ఉంటుందిలేండి. చూడండి ఎంత బాగుంది, పెద్దగా ఉంది కానీ లేస్తలేదు. అసలు లేస్తే బాగుండేది. తిరుపతి వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా ఈ జూ పార్క్కి రండి. 1 డే కూడా ఏం అవసరం లేదండి. నడవడానికి అలా స్లోగా చూడాలనుకుంటే 1 డే కావాలి. మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్, స్కూటర్ పైన తిరిగితే హాఫ్ డేలో కవర్ చేసేయచ్చు. కానీ అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా వచ్చి చూడండి. పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అన్నది ఇక్కడ పెట్టిండ్రు. ఇక్కడ తెల్ల పూలు ఉన్నాడు చూడండి, అక్కడ దూరంగా వండుకొని ఉంది. అది కూడా తెలుపు కలర్ మీద ఇట్లా బ్లాక్ కలర్ లైన్స్ లాగా ఉన్నాయి. సేమ్ అలాగే ఉంది కానీ వైట్ కలర్ లో. అది కూడా అక్కడ దూరంగా వండుకొని ఉంది. ఇవన్నీ దగ్గరగా, ఈ గ్రిల్స్ దగ్గర నడిస్తే అయితే ఇంకా భలే ఉండేది అసలు. కానీ అన్ని దూరంగా ఉన్నాయి. తల చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇంత గోలలో కూడా అది సప్పుడైతే వండుకొని ఉంది మంచిగా. అలవాటు అయిపోయింది వాటికి కూడా. ఇక్కడ అన్నిటికీ ఫుడ్ ప్రింట్స్ వేసింది. లయన్, టైగర్, లీపార్డ్, హైనా, వోల్ఫ్, జాకల్ అన్నింటివి పెట్టిపించారు అన్నట్టు. మనం చిన్నపిల్లల పాదాలు ముద్రలు వేసినట్టు ఇక్కడ వీళ్ళ ఎనిమల్స్ ముద్రలు వేసి పెట్టిండు. ఇప్పుడు బాగానే నడుస్తున్నారు కానీ మా వాళ్ళకైతే రేపు తెలుస్తుంది. ఇప్పుడైతే అన్ని చూస్తున్నామన్న ఎగ్జైట్మెంట్లో అలా నడిచేస్తుండ్రు. కాళ్ళు రేపు తెలుస్తుంది వాళ్ళకు. ఇప్పుడు వరకు ఏమేమి చూసినావు? ఏమేమి చూసారు చెప్పండి. టైగర్లో లైన్ చూసినావా? చూడండి ఒక చార్ట్ పెట్టిండు, పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇది. యానిమల్స్ ని ఏమంటారు, అందులో మేల్స్ ని ఏమంటారు, ఫీమేల్స్ ని ఏమంటారు, వాటి పిల్లల్ని ఏమంటారు, వాటి గ్రూప్స్ ని ఏమంటారు అనేది క్లియర్ గా ఒక చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టిండు. అయితే అక్కడ ఎక్కడో లోపల అందులో పడుకుందండి. ఆ రౌండ్ పెద్ద పైప్ లాంటిది ఉంది కదా, అందులో పడుకుంది. అది మంచి ప్లేస్ దొరికినట్టుంది పడుకోవడానికి. అక్కడ పడుకుంది అది. ఎలుగుబంటి నేను దీన్ని చిన్నప్పుడు చూసానండి. మా ఊళ్ళోకి తీసుకొచ్చేవాళ్ళు 5 రూపీస్కి 10 రూపీస్కి వాటి వెంట్రుకల్ని ఇచ్చేవాళ్ళు, దిష్టి తలగకుండా పిల్లలకు కడతారని చెప్పి.
కానీ ఇంత దగ్గర నుండి చూసేటోళ్ళం కాదు, అది అక్కడ నుండి వచ్చిందంటేనే పరిగెత్తుకొని వెళ్ళేటోళ్ళం. దగ్గర నుండి ఎట్లుందో, ఏదో నములుతుందో ఏదో చేస్తుందో, పని చేసి చేసి అలసిపోయినట్టు ఆయాస పడుతుంది పాపం. ఇలా కూర్చుంటుంది. దాని నెయిల్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయి అసలు, ఆ నెయిల్స్తోనే కొట్టి చంపేస్తాడేమో అది మనుషుల్ని. ఇలా కూర్చుంది. దాని ఫుడ్ టైం అయిందట, వాళ్ళు పో ఫుడ్ తినమన్నా కానీ అసలు అది లేవట్లేదు, లేజీగా అలాగే కూర్చొని చూస్తుంది అందరినీ. చూస్తూ అది భలే ఉంది అసలు, ఎంత మెల్లగా తిరిగి చూస్తుంది, ఫోటోలకు ఫోజ్ ఇస్తున్నట్టుగా తిరిగి చూస్తుంది అది మెల్లగా. అలా అయితే అక్కడ ఫుడ్ పెట్టి మస్తు అరుస్తుండు, రా రా పో పో అని చెప్పేసి, కానీ అది అస్సలు విననే ఇంటలేదు అన్నమాట, అలా చూస్తుంది. మన సైడ్ పండుగ అమ్మమ్మల ఊర్లో అటు సైడ్ కనిపిస్తాయి, అమ్మమ్మల ఊరితో గుట్టపోయినామంటే కనిపిస్తాయి. ఈ ప్లేస్ అంతా చెట్ల కింద నీట్గా పిల్లలు ఆడుకోవడానికైనా పెద్దవాళ్ళు కాసేపు కూర్చోడానికైనా బాగుంది, నీట్గా ఉంచారు. అడవి పందులు వాటిని నీటో ఏదో వేసిండ్రు తింటున్నాయి. నాకు మొన్న ఈ కొండపైన లోకల్ టెంపుల్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అయితే ఒక పెద్ద గుంపే కనిపించింది, చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. పైన కూడా రోడ్డుకు దగ్గరనే తిరుగుతుంది, అంటే అడవి ప్రాంతం కదా, అవి ఇవి అన్ని ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ పాములు, ఎక్కువ రకాల పాములు ఏం లేవండి, అంత 1-2 రకాలు ఉన్నట్టున్నాయి. ఇవి కొండ చిలువలు, ఇందులో 2 ఉన్నట్టున్నాయి. ఉండడం అయితే పెద్దగా ఉన్నాయి, కానీ అలా పడుకొని ఉన్నాయి, అవి కూడా ముద్దలాగా ఒక మూలకు పడుకొని పోయినాయి అంత చుట్టుకొని. మనం ఎక్కడ స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఏమే ఇలా వచ్చి ఇట్లా ఇవన్నీ పోయినా, ఇలా చూసుకుంటూ అవి చూసినాం అవి చూసినాం, అలా చూసినాం, టైగర్ చూసినాం, ఎట్లా వస్తున్నా ఎట్లా వచ్చి ఇప్పుడు ఏడున్నాం మన ఇదంతా ఇవి చూసుకుంటా ఇలా వచ్చి అయిపోతే వెళ్ళిపోవడం. మళ్ళా ఎంత పెద్దగా ఉంది, వాటర్లో ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ అలా పక్కకు నిల్చొని ఉంది, ఏదో అది ఉంటుంది. దాని నోరైతే ఎంత పెద్దగా ఉందో అసలు, గట్టిగా లావుగా, దాని కాళ్ళు అయితే ఇంత ఉన్నాయి అంతే, చిన్నగా, అంత చిన్న కాళ్ళ మీద అంత బరువుని వేసుకొని తిరుగుతుంది అది. చూడండి ఎట్లా నవ్వుతుంది. దానికైతే ఒక వాటర్ మిలన్ ఇచ్చినా కానీ నోట్లో మొత్తం ఒకేసారి పెట్టేసుకుని అలా నవ్వులేస్తుంది అది. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, ఏనుగులకైతే పెద్ద పెద్ద షెడ్లు వేసి ఒక్కొక్క అందులో డివైడ్ చేసిండు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నట్టు. మొత్తం 4 ఉన్నట్టున్నాయి, కానీ ఒక దాంట్లో ఒకటి లేదు, ప్రస్తుతానికైతే 3 ఉన్నాయి. ఇందులో 2 ఏనుగుల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చిండట. ఇక్కడ 2 ఉంచిండట తిరుపతి జూలో, ఇంకా 2 పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్లో పెట్టిందంట. ప్రస్తుతానికైతే ఇక్కడ 3 ఉన్నాయి, మంచిగా గడ్డి తింటున్నాయి అవి. ఈ 3 ఒక్కదానికే దంతాలు ఉన్నాయి, ఇంకా 2 లేవు. క్రొకొడైల్ ముసలి ఎంత పెద్దదో పండుకొని ఉంది అలాగా, కళ్ళు కూడా మూసేసుకున్నట్టుంది, మంచిగా నిద్ర పోతుంది అది, చాలా పెద్దగా ఉంది అసలు. అక్కడ ఒకటి పడుకొని ఉన్నట్టుంది. ఈ ముసలి ఉన్న దగ్గర అయితే అంత స్మెల్ వస్తుంది వాటర్, పెద్దది వండుకుంది చూడండి. ఉప్పుకోళ్ళు ఉన్నాయి చూడండి పెద్దగా, ఇవి ఎక్కువగానే ఉన్నాయి, 10-11 ఉన్నట్టున్నాయి మంచిగా, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ వేరే రకం మొసలు ఉన్నాయి, ఇంతకు ముందు చూసినవి వేరే రకం మొసళ్ళు, ఇవి వేరే రకం మొసళ్ళు. వీటి నోరు చూడండి ఇలా కొంచెం షార్ప్గా పొడుగు ఉంది, అది ఫిష్ని పట్టుకొని వచ్చింది, ఎలా నమిలేస్తుంది చూడండి, ఫిష్ని అలా నోట్లో వేసుకొని నమిలేస్తుంది. తినేసింది, కథం అయిపోయింది ఫిష్ తినడం. అక్కడ నుండి తెచ్చుకొని ఇటు వచ్చేసి నమిలేసి తినేస్తుంది. ఇందులో ఎక్కువగానే ఉన్నాయి, 3-4 ఉన్నట్టున్నాయి, అలా పడుకొని ఉన్నాయి అన్ని. ఇది ఒక్కటి మాత్రం ఫిష్ తినేసింది. కొంచెం పెద్ద కొంగలు, వాటి నోరు అయితే ఎంత పొడుగుందో అసలు, ఇంత పొడుగున్నట్టుంది. అవి అలా కొంచెం నోరు తెరుస్తున్నాయో గాలి వదులుతున్నాయో కానీ వాటి ఇట్లా గొంతు దగ్గర అయితే ఇంత బుడగలాగా వస్తుంది అసలు, గాలి బెలూన్ లాగా. చూడ్డానికి వెరైటీగా బాగున్నాయి, ఎక్కువగానే ఉన్నాయి, అలా ఆడుతున్నాయి. దగ్గరకు వచ్చింది ఏది అట్లా బెలూన్ టైప్ తీయట్లేదు, అక్కడ దూరం ఉన్నది ఇస్తున్నాయి అన్ని. ఇది ఒక రకం బర్డ్, ఇది కూడా చూడడానికి చాలా బాగుంది, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అట. పేరైతే చాలా పెద్దగా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది చూడండి, బ్లాక్ వైట్. దాని హెడ్ అంతా ఎల్లో కలర్లో వచ్చినట్టుంది, బాగుంది చూడండి. ఎలా చూస్తుంది అది, వంకరగా చూస్తుంది.
లోపల పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి చూడండి. లోపల నుండి పిల్లలు అలా బయటికి నోరు పెడుతున్నాయి, వాళ్ళ మమ్మీ ఏదో తీసుకొచ్చిందని. అమ్మ ప్రేమ అంతే. అయిపోయిందండి, మొత్తం జూ పార్క్ తిరిగేసాము. ఏమైనా చిన్న చిన్న అలా వదిలేసి ఉండొచ్చు, కానీ మొత్తానికైతే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసినాం. నడుస్తూనే అలా అలా తిరిగేసాం మొత్తం పార్క్ అంతా. మాతో పాటు మీరు కూడా హ్యాపీగా చూసారని అనుకుంటున్నాను. ఇలా వీడియోలో కాకుండా వీలైనప్పుడు డైరెక్ట్గా వచ్చి హ్యాపీగా అంతా జూ పార్క్ అంతా చూసేయండి, చాలా బాగుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.